డాక్టర్ గారు, నాకు 1 ఇయర్ నుండి ఎసిడిటీ సమస్య ఉంది. ఎండోస్కోపీ చేయించుకోవాలా? ఇలా ఎసిడిటీ ఉన్న ప్రతి వారు ఎండోస్కోపీ చేయించుకోవాలా? ఎండోస్కోపీ ద్వారా ఏం తెలుస్తుందో తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శారద గారు సమాధానం అందిస్తారు. సో ఎసిడిటీ అనేది చాలా కామన్ సమస్య అండి. ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ పాపులేషన్, అంటే 10 మందిలో 3-4కి ఒక నెల పాటు మనం మానిటర్ చేస్తే 1-2 సార్లన్నా అందరికీ చాలామందికి ఎసిడిటీ పెయిన్ అన్నది వస్తూ ఉంటుంది. సో ఎసిడిటీ మాత్రమే ఉందా, ఎసిడిటీ పెయిన్తో పాటు వేరే లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనే దాన్ని బట్టి మెయిన్గా మనం ఎండోస్కోపీ అనే డెసిషన్ తీసుకుంటాం. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఏమన్నా రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటూ ఉంటాం. వెయిట్ ఏమన్నా తగ్గారా అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది, మింగుతున్నప్పుడు ఏమన్నా ఇబ్బందిగా ఉంటుందా, అంటే ఫుడ్ తిన్నటప్పుడు ఆగిపోయినట్టు కానీ, ఇరుక్కుపోయినట్టు, పేగు మూసిపోయినట్టు, లేకపోతే మింగేటప్పుడు నొప్పి రావటం, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఎప్పుడన్నా వామిటింగ్లో బ్లడ్ పడుతుందా, లేకపోతే బ్లడ్ కౌంట్స్ అనేవి తగ్గాయా? ఇవేమన్నా ఉంటే కనుక రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాము. సో ఇవన్నీ దే పాయింట్ టువర్డ్స్ సీరియస్ ప్రాబ్లం. సో ఈ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉంటే కనుక ఇమీడియట్ ఎండోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తాం. రెడ్ ఫ్లాగ్ సైన్స్ లేవు అని అనుకుంటే మనము పేషెంట్ ఈజ్ లెస్ దెన్ 30 or 40 years ఆఫ్ ఏజ్ ఉండి, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికి ఫ్యామిలీలో క్యాన్సర్స్ లాంటివి లేకుండా ఉంటే మనం ఒక ట్రయల్ ఆఫ్ మెడిసిన్స్ కూడా ఇచ్చి చూడొచ్చు. ట్రయల్ ఆఫ్ మెడిసిన్స్తో రెస్పాండ్ అయ్యి కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఆల్కహాల్ తగ్గించడం, స్మోకింగ్ తగ్గించడం, ఇలాంటివి చేసుకొని సిమ్టమ్స్ రాకపోతే ఎండోస్కోపీ అన్నది అవసరం పడకపోవచ్చు. ఒకవేళ మందులు ఇచ్చినా కానీ మందులు ఆపాక మళ్ళీ సిమ్టమ్స్ రావటం, లేకపోతే ఈ కొత్త లక్షణాలు ఏమైనా డెవలప్ అవటం ఉంటే కనుక మనం ఎండోస్కోపీ రికమెండ్ చేస్తాం. సో మెయిన్ పర్పస్ ఏంటంటే ఎండోస్కోపీకి అల్సర్స్ ఏమన్నా ఫామ్ అయినాయా, అల్సర్స్ కానీ క్యాన్సర్స్ కానీ ఏమన్నా ఫామ్ అయినాయా అని చూసుకొని నిర్ధారించుకొని దాని స్పెసిఫిక్ ట్రీట్మెంట్ చేయటం ఒకటి. రెండోది, హెచ్ పైలోరి అనే బ్యాక్టీరియా ఉంటుంది స్టమక్లో. చాలామందిలో సహజంగా ఉండొచ్చు ఈ బ్యాక్టీరియా, కానీ దానివల్ల సిమ్టమ్స్ రాకపోవచ్చు. కానీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో, అంటే నొప్పి ఉన్న వాళ్ళలో ఒకవేళ ఈ బ్యాక్టీరియా ఉంది అని మనం టెస్ట్లో మనం తెలిస్తే ఆ బ్యాక్టీరియాకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అది సింపుల్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. 2 వారాలు పాటిస్తే క్యూర్ రేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఆ బ్యాక్టీరియాకి. సో మెయిన్గా పర్పస్ ఆఫ్ ఎండోస్కోపీ అల్సర్సా, క్యాన్సర్సా, ఏమన్నా బ్లీడింగ్ ఏరియాస్ ఉన్నాయా, ఏమి సీరియస్ లేదంటే ఏమన్నా బ్యాక్టీరియా పాజిటివిటీ ఉందా అనేది టెస్ట్ చేసుకొని మనం దాని స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇది ఎండోస్కోపీ అనేది అవసరం.